కడప మున్సిపాలిటీని కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేశాక పదుల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు మంజూరయ్యాయి. దీంతో ఉన్న స్థలంలోనే అందరూ ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు లక్షల రూపాయలు ఖర్చు చేసి అల్యూమినియంతో చిన్న చిన్న ఛాంబర్లు ఏర్పాటు చేసి సంబంధిత అధికారులకు కేటాయించారు. ఛాంబర్ల కేటాయింపే పెద్ద తప్పిదంగా నేడు మారింది. అంతేకాకుండా ప్రతి ఛాంబర్లో ఏసీలు ఉండటంతో ఛాంబర్ తలుపులు మూసివేస్తారు. ఇదే అదునుగా భావించిన కొందరు కామాంధులు ఛాంబర్లలో రాసలీలలు సాగిస్తున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్పొరేషన్ కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో 2 ఛాంబర్లలో 2వ అంతస్తులోని ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఒక ఛాంబర్లో రాసలీలలు సాగుతున్నట్లు తోటి ఉద్యోగులే చెవులు కొరుకుంటున్నారు. 3 ఛాంబర్లలో 2 అధికారులు, ఒక జూనియర్ అసిస్టెంట్ రాసక్రీడల్ని సాగిస్తున్నారనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. దీంతో ఛాంబర్ల పక్కన పనిచేస్తున్న ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారింది. ఒక్కొక్కసారి ఏదైనా పని మీద ఛాంబర్లోకి వెళ్లినప్పుడు సహ ఉద్యోగులకు రాసక్రీడల దృశ్యాలు కనిపిస్తాయి. దీంతో వారు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. కమిషనర్ లేనప్పుడు ఆయన ఛాంబర్ను వదలలేదు. కడప కార్పొరేషన్ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి ఛాంబర్లో యాంటీ రూమ్ ని ఏకంగా బెడ్రూమ్ గా మార్చేసిన విషయం గుర్తురట్టయింది. కార్యాలయం పనుల మీద కమిషనర్ హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది ఉద్యోగులు కమిషనర్ ఛాంబర్ తాళాలను డూప్లికేట్ చేసుకుని వాటితో తెరిచి యాంటీ రూమ్ లోకి ప్రవేశించి లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. రాసలీలలు నడిపే ఉద్యోగులు కార్యాలయంలో దిగువ స్థాయి సిబ్బందిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. వారికి క్వార్టర్ మందిస్తే 200 రూపాయల నగదిస్తే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సహ ఉద్యోగులు బహిరంగంగా చెబుతున్నారు. అయితే ఈ విషయం ఇప్పటివరకు కమిషనర్ దృష్టికి వెళ్లకపోవడం గమనార్హం. రాసలీలలు నిర్వహిస్తున్న ఉద్యోగులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ ఉద్యోగ వర్గాలు కమిషనర్ను కోరుతున్నారు. అంతేకాకుండా ఛాంబర్ల తలుపులు తెరిచిపెట్టే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఏసీలు తొలగించాలనేది ఉద్యోగుల డిమాండ్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.